నవంబర్ 30, 2022 ఈ రోజు ఓపెన్ ఏఐ అనే కంపెనీ చాట్ జీపీటీ అనే ఏఐని ఇంట్రొడ్యూస్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంట్రా అంటే అది మనుషుల్లాగే ఆన్సర్ ఇస్తుంది. సేమ్ ఎలాగైతే ఇద్దరు మనుషులు కూర్చొని క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటారో అదే విధంగా మనం ఏమైనా క్వశ్చన్ దానికి అడిగితే అదే విధంగా సేమ్ అలానే రిప్లై ఇస్తుంది. అండ్ రీసెంట్గా March 13, 2024 కాగ్నిషన్ అనే కంపెనీ ఫస్ట్ ఏఐ ఇంటెలిజెన్స్ చాట్బోట్ డెవిన్ని ఇంట్రొడ్యూస్ చేసింది, విచ్ ఇట్ క్లెయిమ్స్ టు బి వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ ఆటోనమస్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Hey, I'm Scott from Cognition AI, and today I'm really excited to introduce you to Devin, the first AI software engineer. ఈ ఏఐ అనేది ఈ యొక్క సాఫ్ట్వేర్ సెక్టర్లోనే కాదు, ఫ్యూచర్లో ప్రతి ఒక్క ఫీల్డ్స్లో ఇంట్రొడ్యూస్ చేయబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ కొన్ని ఫీల్డ్స్లో కవర్ చేస్తుంది, లైక్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ చాట్ బోట్స్. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం ఏదైనా హెల్ప్ కోసం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వాళ్ళ కస్టమర్ సపోర్ట్కి చాట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ చాట్ బోర్డ్ అనేది మనకు రిప్లై ఇస్తుంది. సో ఇలా కొన్ని సెక్టర్లో ఇది ఆల్రెడీ ప్లేస్ అయిపోయి ఉంది. ఎగ్జాంపుల్గా ఇంకొన్ని చూసుకుంటే వేరే కంట్రీస్లో టెస్లా లాంటి వెహికల్స్లో కూడా ఇది ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది. సో క్వశ్చన్ ఇస్, నిజంగా ఏఐ మనుషుల జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా? చేస్తే ఏ ఫీల్డ్స్లో జాబ్స్ రీప్లేస్ చేస్తుంది అండ్ ఏ ఫీల్డ్స్లో ఏఐ జాబ్స్ని రీప్లేస్ చెయ్యలేదు? ఫైనల్లీ ఏఐ నుండి మన జాబ్స్ని ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్, ఏఐ వల్ల జాబ్స్ పోతాయంటే ఎస్, 100% ఏఐ వల్ల జాబ్స్ పోతాయి. మనం హిస్టరికల్గా చూసుకుంటే ఎప్పుడైతే కార్స్ వచ్చాయో రిక్షాస్ అండ్ గుర్ర బండ్లు తోలే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఎప్పుడైతే ఏటీఎం మిషన్స్ వచ్చాయో బ్యాంక్ టెల్లర్ జాబ్స్ తగ్గిపోయాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎప్పుడైతే అసెంబ్లీ రోబోట్స్ వచ్చాయో వర్కర్స్ అవసరం లేకుండా పోయింది. ఇవన్నీ విని మీరు భయపడుతున్నారా? ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. అది ఏంటంటే పాత జాబ్స్ అన్నీ పోయి మళ్ళీ కొత్త జాబ్స్ వస్తాయి. ఎస్, వరల్డ్ ఎకనామిక్ ఫామ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే బై 2025 85 మిలియన్ జాబ్స్ గ్లోబల్గా ఏఐ వల్ల పోతాయి. అండ్ అదే రిపోర్ట్లో మరొకటి కూడా ఉంది, ఏఐ వల్ల కొత్తగా 97 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయంట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని జాబ్స్ పోవు, కొన్ని కేటగిరీస్లో జాబ్స్ మాత్రమే పోతాయి. ఎలా అయితే కొత్తలో కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు జాబ్స్ పోతాయి అనుకున్నామో, బట్ అది ఓన్లీ కేటగిరీని కిల్ చేసి ఇప్పుడు ఎన్నో జాబ్స్ని క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఏఐ వల్ల ఎలాంటి జాబ్స్ ఫ్యూచర్లో రీప్లేస్ అవుతాయో ఎగ్జాంపుల్గా కొన్నిటిని చూద్దాం. అవి ఏంటంటే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, రిసెప్షనిస్ట్, అకౌంటెంట్స్, సేల్స్ పీపుల్, వేర్ హౌస్ వర్కర్స్, డ్రైవర్స్ అండ్ గ్రాఫిక్ డిజైనర్స్. అండ్ ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్ ఏంటో కొన్నిటిని ఎగ్జాంపుల్గా చూద్దాం. అవి ఏంటంటే ఏవైతే హ్యూమన్ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయో వాటిని ఏఐ రీప్లేస్ చెయ్యలేదు, లైక్ డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్ అండ్ రైటర్స్, ఆర్టిస్ట్. ఇవన్నీ జస్ట్ శాంపుల్గా చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. సో ఫైనల్లీ ఏఐ నుండి మన జాబ్స్ని ఎలా కాపాడుకోవాలంటే ఫస్ట్ మన హ్యూమన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలి, విచ్ ఇస్ నాట్ రీప్లేస్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ థర్డ్, మన స్కిల్స్ని డైవర్సిఫై చేసుకోవాలి, లైక్ ఒకదాని మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ ఫైనల్లీ ఏఐ గురించి నేర్చుకోవాలి, ఎందుకంటే ఏఐ మన జాబ్స్ని తీసుకుంటుంది కానీ అక్కడే ఒక కొత్త ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే గ్రాఫిక్ డిజైనర్స్ రోల్ని కిల్ చేసి అక్కడే ఆ గ్రాఫిక్ని ఎలా క్రియేట్ చేయాలో అనే ఇన్పుట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక న్యూ రోల్ని క్రియేట్ చేస్తుంది. సో లెర్న్ అబౌట్ ఏఐ. ఫైనల్లీ ఈ వీడియో ఇంతే గైస్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.